రామేశ్వరంలోని 22 పవిత్ర బావుల విశేషాలు, ప్రత్యేకతలు. భారతదేశం అనాదికాలం నుంచి ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచిన పవిత్ర భూమి. ప్రతి అడుగులో దేవాలయాల ఘంటానాదం వినిపించే దేశం. ప్రతి నదీ ప్రవాహంలో దైవత్వం ప్రతిధ్వనించే ధర్మభూమి. యుగయుగాలుగా ఋషులు, మునులు తపస్సు చేసిన నేల ఇది. దేవతల సాన్నిధ్యం తారసపడిన తీర్థక్షేత్రాల సమాహారం కూడా ఇది. అలాంటి అనేక పవిత్ర క్షేత్రాల మధ్య తమిళనాడులోని ఒక దివ్య ద్వీపం భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆ పవిత్ర క్షేత్రమే రామేశ్వరం. సముద్రాల మధ్య వెలసిన ఈ దివ్య ద్వీపం భక్తి పరవశం, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర స్థలం. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే మనసులో ఒక తెలియని ఆధ్యాత్మిక స్పందన కలుగుతుంది. భూమిపై స్వయంగా దైవం నివసిస్తున్నట్లుగా అనిపించే దివ్యక్షేత్రం రామేశ్వరం. ఇక్కడ ఉన్న శ్రీ రామనాథస్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా విశిష్టమైన స్థానం పొందింది. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయం ప్రతి రాయి, ప్రతి ప్రాకారం శివతత్వాన్ని ప్రతిధ్వనించేలా కనిపిస్తుంది. ఇక్కడి గాలి తాకిడిలో కూడా శివనామం వినిపిస్తున్నట్లే అనిపిస్తుంది. కాని ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన ఒక అద్భుతమైన విశేషం ఉంది. అదే 22 పవిత్ర తీర్థ బావులు. రామేశ్వరం ద్వీపంలో మొత్తం 64 తీర్థాలు ఉన్నప్పటికీ వాటిలో 22 పవిత్ర తీర్థాలు ఈ ఆలయం లోపలే ఉన్నాయి. ఈ బావుల్లో స్నానం చేయడం రామేశ్వర యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. భక్తులు ఈ బావుల వద్ద నిలబడినప్పుడు అది కేవలం ఒక బావి మాత్రమే కాదు, దేవతల ఆశీస్సులను ప్రసాదించే దివ్య తీర్థంగా భావిస్తారు. పురాణాల ప్రకారం రావణాసురుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య దోష నివారణ కోసం ఈ పవిత్ర స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ఆరాధించాడు. ఆ పూజ కోసం అవసరమైన పవిత్ర జలాలను దేవతలే సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. అలా భూమి నుంచి ఉద్భవించిన ఈ పవిత్ర జలాలు యుగాలుగా భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తూ వస్తున్నాయి. ఈ 22 తీర్థాలకు ప్రతి ఒక్కగానికి ప్రత్యేకమైన మహిమ ఉంది. కొన్ని తీర్థాలు ధనసంపదను ప్రసాదిస్తాయని, కొన్ని ఆరోగ్యాన్ని కాపాడతాయని, మరికొన్ని పాపాలను తొలగిస్తాయని భక్తుల విశ్వాసం. 22 పవిత్ర తీర్థబావుల ప్రత్యేకతలు. నంబర్ 1 మహాలక్ష్మీ తీర్థం, ధనసంపద, దారిద్ర్య నివారణ. నంబర్ 2 సావిత్రీ తీర్థం, వాక్పటిమ, విద్యలో పురోగతి. నంబర్ 3 గాయత్రీ తీర్థం, పాపక్షయం, మానసిక ప్రశాంతత. నంబర్ 4 సరస్వతీ తీర్థం, విద్య, కళల అభివృద్ధి. నంబర్ 5 సేతుమాధవ తీర్థం, కుటుంబాైక్యత, శుభకార్యాలు. నంబర్ 6 గంధమాదన తీర్థం, శరీర పవిత్రత, ఆరోగ్యం. నంబర్ 7 గవాక్ష తీర్థం, గ్రహదోష నివారణ. నంబర్ 8 నళతీర్థం, వివాహయోగం, కుటుంబ సుఖం. నంబర్ 9 నీళతీర్థం, ధైర్యం, శౌర్యం. నంబర్ 10 శంఖతీర్థం, భయ నివారణ, శాంతి. నంబర్ 11 చక్రతీర్థం, కష్టాల నివారణ. నంబర్ 12 బ్రహ్మహతి విమోచన తీర్థం, పాప విముక్తి. నంబర్ 13 శివతీర్థం, శివ అనుగ్రహం. నంబర్ 14 సూర్యతీర్థం, ఆరోగ్యం, ఓజస్సు. నంబర్ 15 చంద్రతీర్థం, మానసిక శాంతి. నంబర్ 16 గంగాతీర్థం, పాప పరిహారం. నంబర్ 17 యమునాతీర్థం, శాంతి, సౌమ్యత. నంబర్ 18 గోదావరీ తీర్థం, శక్తి, దీర్ఘాయుష్యు. నంబర్ 19 సర్వతీర్థం, కర్మసిద్ధి. నంబర్ 20 నర్మదా తీర్థం, రుణ విమోచనం. నంబర్ 21 సింధు తీర్థం, బలం, విజయం. నంబర్ 22 కోటి తీర్థం, అన్ని తీర్థాల పుణ్యఫలాన్ని ఇచ్చే అత్యంత శక్తివంతమైన బావి. రామేశ్వరానికి వెళ్లే భక్తులు ముందుగా సముద్రంలోని అగ్నితీర్థంలో స్నానం చేసి తర్వాత ఆలయంలోని ఈ 22 బావుల్లో స్నానం చేస్తారు. ప్రతి బావి వద్ద పడే నీటి చుక్క భక్తులకు ఒక దివ్య అనుభూతిని కలిగిస్తుంది. ఈ పవిత్ర స్నానం ద్వారా శరీరం, మనస్సు, ఆత్మ మూడూ కూడా పవిత్రమవుతాయని విశ్వాసం. అద్భుతమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు వేలాది భక్తులు ఈ బావుల్లో స్నానం చేసినప్పటికీ ఈ బావులు ఎప్పుడూ నీటితో నిండే ఉంటాయి. ఈ అద్భుతం ఇప్పటికీ యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రామేశ్వరానికి వెళ్లే ప్రతి భక్తుడు ఈ 22 బావుల స్నానాన్ని పూర్తి చేసి తర్వాతే శ్రీ రామనాథస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. అలా చేస్తే జీవితంలోని పాపాలు తొలగి సుఖఫలితాలు లభిస్తాయని భక్తుల గాఢ విశ్వాసం. రామేశ్వరం కేవలం ఒక తీర్థక్షేత్రమే కాదు, భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతి